ఇంకేం జరిగిందా డ్రమ్ములు అంటకుండా డ్రమ్ము ఇచ్చిన నేను వీళ్ళందరూ బుద్ధి లేకుంటే చిత్రామి అమ్మని చూపించే చిత్రామి అమ్మని చూపించి అందరూ అడిగారమ్మా ఎవరు అడగలేదమ్మా ఈ చిన్న పప్పులు పిల్లలకి ఇంత వయసులో నువ్వు అడిగారా అవునమ్మా ఒకవేళ దగ్గర అలపం నేర్చుకొని నీ దగ్గరకు వస్తారేమో నేను బతాలకి వెళ్ళానా కుర్రోళ్ళందరూ ఎండ పడ్డారా ముందుకు పడ్డానమ్మా ముందుకు పడి వెనక దిగి నేను కనుక మట్టేది అబద్ధాలు నిన్ను అక్కడికన్నా అయితే ఇక్కడ చేద్దాం అనుకున్నావు నువ్వు బొత్తిగా నాటికైపోతున్నావు ఇంతకెందుకు పరిగెత్తా అమ్మా సరే గాని నేను బజార్కి వెళ్ళానా గుమ్మం దగ్గరకు వచ్చానా అమ్మా మన గుమ్మం దగ్గర ఆ పొలంలో బాగారు ఉన్నారమ్మా ఆ పొలంలో బాగారమ్మా అప్పారావు గారమ్మా అమ్మా సరే గాని నువ్వు నాకేం చెప్పావే బాగారు చాలా తెల్లగా ఉన్నాడు కదా మరి మల్లెపూలు కూడా తెచ్చాడు అమ్మో అట్టాకి పూలు కాలేదే మంచి మల్లెపూలు తెచ్చాడు ఏ విధంగా నలిపోయినా వచ్చారు అమ్మా గుమ్మం దగ్గర కూర్చున్నారా కూర్చొని నేను వచ్చానా యగాదిగా నన్నే చూసాడే చాలా ఊరుకవే ఈ మహాతలు ఏదో అనుకుంది మల్లెపూలు చుట్టుకొని వచ్చాడు కదా ఏదో చేస్తున్నారని అవి దానిలో చనిపోయింటాయి అదేం చేస్తాడు కాక పూత మిగిలి మన ఇంటికి వచ్చాడు కదా చేసేది లోపలికి వచ్చి నిన్నే చేస్తాడంట నిన్ను వెనక వాళ్ళ బాబు ఏం చేయలేక ఎండకల పడ్డాడు ఏడబాబు ఏడవాళ్ళే అవుతుంది కదా ఇంకా అవునాడమ్మా అమ్మా చిత్ర మీ అక్కని చెప్తున్నారు కదమ్మా అక్కయ్య అడిగాను మాటలు ఎప్పుడో బాగా అమ్మా నేను నీ కూతురు కదా అందుకని అక్క మేడ మీద అలా చెప్పాను ఆ తర్వాత ఈ పప్పుల్లో ఓరక తెల్లగా జరుగుతుంటే తల మీద చేతులు పెట్టి తీసుకుంటారు నిలబాటు కాలేజీ కుర్రోడు సెలవు మీద వచ్చాడు వాడికి ఎనక చూసారా ₹10 డబ్బు నేను డబ్బులు ఇచ్చేవాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉన్నారు అమ్మా మనకు బాగుపడే రోజు మనకు బాగుపడే అమ్మా ఏమమ్మా ఆలోచన అప్పారావు అదే వచ్చాడు త్వరగా ముస్తాబు గాని అమ్మా ముస్తాబు గాని అమ్మా అమ్మ ఈ పార్వతి చేయదమ్మా మంచి వయసమ్మా వయసు సంపాదించుకోలేదు ఏ వ్యాపారం చేయాలన్నా పెట్టుబడి కావాలి పెట్టుబడి లేదు వ్యాపారం రైతులకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మనకి ఏ ఇబ్బంది లేవు నా మాటలు వాళ్ళకి వర్షం ఎక్కువైనా ఇబ్బంది తక్కువైనా ఇబ్బంది అమ్మా నా మనసు నా తలము అంతా శ్రీకృష్ణ పరమాత్ముడు నిన్నే లగ్నం చేసేది నా మాటలో మా చిన్నపప్పు బాగా ఊపిలో ఉంది నా మాటలు ఎప్పుడు చూసినా అదే తోటలోనే నా మాటలు తోట తలా ఒక రాకలో కోటీశ్వరులు ఉంటాడు నా మాటలు అమ్మాయి కదమ్మా నా తలము నా మనసు అంతా శ్రీకృష్ణ పరమాత్ముడు మీద లగ్నం చేశానమ్మా నువ్వేం చెప్పాలి ఈ పార్వతి నేను చేయలేనమ్మా శ్రీకృష్ణ పరమాత్మ తెలుసులైందమ్మా నువ్వెందుకే బాధపడుతుంది బాధపడాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా మా వృత్తి చేయలేదు మనం చెప్పుకొని బతుకుతున్నామమ్మా కానీ కొంతమంది అట్లా కాదమ్మా ఒక ఆవుని చూడమ్మా చేసుకున్న ఆసుపత్రిలో ఉంచుకునే కోసం బస్ స్టాండ్ లో కూర్చొని బాగుంటుంది ఇక్కడ మహాత్ములు ఇలాంటి వాళ్ళు ఉన్నారు దేశాన్ని నాశనం ఇచ్చారు మహాకనులే కాదమ్మా మహానుభావులు కూడా ఉన్నారమ్మా ఒక్కొక్క ఆయన ఇచ్చిన కట్టిన జాగ్రత్త చేసుకున్న పిల్లల్ని కిసాన్ పేరు తగబడతారమ్మా ఇంకొక ఆయన ఉన్నారమ్మా తాళి కట్టిన బాలికి జాకెట్ ముక్క కొనిపెట్టారు మనకైతే పట్టు సీలు కొనిపెట్టారు అలాంటి వాళ్ళు చిక్కుపడాలి మనం కాదు నా చెప్పిన
సగం దేశాన్ని నాశనం చేసి నేను పోవడం అది బాగా ముస్తాబు చేసి రెడీగా వచ్చాను. అమ్మా నిజంగా తెచ్చుకోవాలి అక్కడ నుంచి అమ్మమ్మ అమ్మ నేను మాట్లాడుతాను ఏమో కదమ్మా నిజం పట్టగలరు వచ్చేది తిట్టగలరు వ్యాపారానికి సంబంధించి లక్ష్యాలు అలాగేదమ్మా అమ్మా నేను పొద్దునే బజార్కి వెళ్తాను కదా మరి పూలు తెస్తాను పాలు తెస్తాను పళ్ళు తెస్తాను అన్ని చేస్తానమ్మా అక్కడ మాత్రమేనమ్మా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆయన రెడ్డి గారు ఉన్నారు కదమ్మా అదేనమ్మా సత్యనారాయణ గారు అక్కడ బస్టాండ్ కనపడి చిత్రాయి గారు అదే పక్కలేసి చిత్ర పక్కలేసారని అందరూ అంటున్నారమ్మా. ఈసారి అడిగినప్పుడు చెప్పమ్మా ఏమని అందరికంటే మాకే పలుకుతుంది వచ్చు అదే పక్కలే కూడా బాగా చదకాల నుంచి ఇంట్లో కాగితాలు చదువుతున్నాడు. 3 ఎకరాల పొలం రాస్తాడని ఆయన ద్వారా 3 ఎకరాలకి లాభలేదు 5 ఎకరాలు రాస్తే తాడిపత్రులు 2 రోజులు కాపాడు అని చెప్పారు. ఒక తేలిగా ఉండబాబు హైదరాబాద్ ఇలాగా మరి చెప్పకుండా అమ్మ చెప్తుంది చెప్పాను ఏం చేయలేదు ఏమి